యావత్ ప్రపంచాన్ని క్యాన్సర్ కబళించేస్తోంది. చాప కింద నీరులా మారి ప్రాణాలను హరిస్తోంది. క్యాన్సర్ ఎన్నో రకాలుగా ప్రజల జీవితాన్ని అతలాకుతలం చేస్తోంది. దీని గురించి చాలా మందికి అవగాహన లేకపోవటం వల్ల చాలా మంది ప్రాణాలు పోతుండడం విచారకరం. క్యాన్సర్ తీవ్రతను గుర్తించిన కేంద్రం ఇటీవలి క్యాన్సర్ రోగుల చికిత్సపై కీలక నిర్ణయం తీసుకుంది. వారికి వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు దేశంలోని అన్ని జిల్లా ఆసుపత్రుల్లో 3 ఏళ్లలో డే కేర్ క్యాన్సర్ సెంటర్లు ఏర్పాటు చేయనుంది. ఇంతలా ప్రభావం చూపుతున్న క్యాన్సర్పై అవగాహన కల్పించేలా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 4న ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. క్యాన్సర్పై అవగాహన, నివారణ, గుర్తింపు, చికిత్సను ప్రోత్సహించే లక్ష్యంతో దీన్ని నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగానే కాకుండా భారత్లోనూ భారీగా క్యాన్సర్ పెరగడానికి కారణాలేంటి? ఎలాంటి క్యాన్సర్లు ప్రాణాంతకరంగా మారుతున్నాయి? క్యాన్సర్ నుంచి రక్షించుకోవడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఈ ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం రండి. మారుతున్న కాలంలో ఆహారపు అలవాట్లు, వ్యసనాల వల్ల ఇటీవలి క్యాన్సర్ కేసులు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. బాధితుల్లో వయసు దాటిన వారితో పాటు యువకులు కూడా ఉండటం కలకలం రేపుతోంది. యువతలో క్యాన్సర్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. 40 ఏళ్లలోపు క్యాన్సర్ రోగుల్లో 60% మంది పురుషులేనని పేర్కొంటున్నాయి. తాజాగా నమోదవుతున్న వాటిలో తల, మెడ క్యాన్సర్ కేసులు 26%, జీర్ణాశయాంతర క్యాన్సర్లు 16%, రొమ్ము క్యాన్సర్ 15%, బ్లడ్ క్యాన్సర్ 9% ఉన్నట్టు గుర్తించారు. అయితే రోజువారీ జీవన విధానంలో మార్పులు చేసుకోవడం, టీకాలు తీసుకోవడం వంటి చర్యలతో ఆ క్యాన్సర్ను నివారించవచ్చని నివేదిక తెలిపింది. దీనిపై చాలా మంది అవగాహన కల్పిస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. మహిళల్లో రొమ్ము క్యాన్సర్ ఇప్పటికీ తీవ్రమైన ఆరోగ్య సమస్యగా ఉంది. ముఖ్యంగా వయసు, ఎత్తుని సరిగ్గా చూసుకుంటే రొమ్ము క్యాన్సర్ను నివారించడానికి ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అదే సమయంలో గర్భాశయ క్యాన్సర్ కూడా తెలియకుండా ప్రాణాలను హరించివేస్తోంది. కేవలం భారత్లోనే ఏటా దాదాపు 80,000 మంది గర్భాశయ క్యాన్సర్ బారిన పడుతుండగా వారిలో సుమారు 35,000 మంది ప్రాణాలు కోల్పోతుండడం ఆందోళన కలిగించే విషయం. గర్భాశయ క్యాన్సర్ లైంగిక సంపర్కం ద్వారా సంక్రమించే ఒక సాధారణ వైరస్. సాధారణంగా ఇది శరీరంలోకి ప్రవేశించాక క్యాన్సర్గా అభివృద్ధి చెందడానికి 15 నుండి 20 ఏళ్లు పడుతుంది. రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే మహిళల్లో 5 నుండి 10 ఏళ్లకే క్యాన్సర్ కణాలు అభివృద్ధి చెందుతాయి. ఎక్కువ మందితో లైంగిక చర్యల్లో పాల్గొనటం, గర్భనిరోధక మాత్రలు ఎక్కువగా వినియోగించటం వల్ల కూడా ఈ వ్యాధి సోకే అవకాశం ఉంది. బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలను తగ్గించడంలో జీవనశైలి కీలక పాత్ర పోషిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. అధిక శరీర కొవ్వు, నడుం చుట్టూ పేరుకునే కొవ్వు రొమ్ము క్యాన్సర్ పెరుగుదలకు దారితీస్తుందని, అందుకే జంక్ ఫుడ్ తక్కువ తీసుకొని పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్లతో కూడిన ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్కి చెక్ పెట్టొచ్చని అంటున్నారు. అలాగే క్రమమైన వ్యాయామం మహిళల్లో వచ్చే రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఇక గర్భాశయ క్యాన్సర్ బారిన పడకుండా ముందస్తు వ్యాక్సిన్లు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. 9 నుంచి 26 ఏళ్ల మధ్య వయసున్న అమ్మాయిలకు ఈ వైరస్ సోకకుండా వ్యాక్సిన్ వేస్తారు. అలాగే పాప్స్మియర్ పరీక్ష ద్వారా ముందుగానే దీన్ని గుర్తించి ప్రీ క్యాన్సర్ దశలోనే చిన్నపాటి చికిత్సతో నిర్మూలించవచ్చని వైద్యులు చెబుతున్నారు. 29 నుంచి 45 ఏళ్ల మధ్య వయసున్న మహిళలు ప్రతి 2-3 ఏళ్లకోసారి, 50 నుంచి 60 ఏళ్ల వారు 5 ఏళ్లకోసారి స్క్రీనింగ్ చేయించుకుంటూ ఉండాలంటున్నారు.